వెల్కమ్ బ్యాక్ టు ది డిబేట్. విఠల్ గారు నమస్తే. నమస్తేనా విఠల్ గారు, ఈ సవాళ్ళు ప్రతి సవాళ్ళు ప్రజల కోణంలో పోకుండా పొలిటికల్ మైలేజెస్ కోసమో లేకపోతే పరస్పర టార్గెట్ల కోసమో వెళ్తుంది అనేది అయితే ఒకటి ఉంది. దానికి మీరు ఉద్యోగ సంఘాల నాయకుడిగా కూడా పనిచేశారు కదా. ఈ జరుగుతున్న పరిణామాలు తెలంగాణకు ఉపయోగపడే విధంగా ఉన్నాయా? ముందుగా మీకు అక్కడ ఉన్నటువంటి ఇద్దరు మిత్రులకి, మోనత్రాయ్కి, క్రిషాంక్ గారికి, వీక్షకులకి గుడ్ ఈవినింగ్ తెలియజేస్తూ, నమస్తే. ఈ సవాళ్ళు ప్రాక్టికల్ గా అంటే అసెంబ్లీ వేదికగా కాకుండా బయట సవాళ్ళు ఏమన్నా నిర్మాణాత్మకమైనటువంటి చర్చలు ఎప్పుడైనా జరిగినాయన్నా 20-30 సంవత్సరాలు మీరు దగ్గర మనం అందరం చూస్తున్నాం. ఈ సవాళ్ళు ఏంటంటే అర్థవంతంగా జరిగినాయి. అమరవీరుల స్తూపంలో దగ్గర చర్చ జరగదు, లేదా వాళ్ళు అన్నట్టు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో చర్చ జరగదు. ఇవన్నీ కూడా ప్రజల్ని తప్పుదోవ పట్టించే వాతావరణం కావచ్చు. అనవసరమైన చర్చ ఓ రకంగా చెప్పాలంటే చర్చ ఎక్కడ జరగాల? గ్రామంలో అయితేనేమో రచ్చబండ, గ్రామ ఒక వేదిక తీసుకుంటే రచ్చబండ ఉంటుంది. రాష్ట్ర స్థాయిలో రచ్చబండ అసెంబ్లీనే కదా. ఒకప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ విభజన కన్నా ముందు, అంటే తెలంగాణ రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రం ఏర్పడకన్నా ముందు రాజశేఖర రెడ్డి అపోజిషన్ లీడర్ ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక అర్థవంతమైన చర్చ. అదేవిధంగా రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు, చంద్రబాబు నాయుడు అపోజిషన్ లీడర్ ఉన్నప్పుడు ఒక అర్థవంతమైన చర్చ జరిగేది. ప్రజలంతా అక్కడ అటెన్షన్ ఉండేది, ఏం మాట్లాడుతున్నట్టు. నిజంగా ఒక మెచ్యూర్డ్ డిస్కషన్ అనేది ఆ రోజుల్లో జరిగేది. ఇప్పుడు అట్లాంటి చర్చలు జరుగుతున్నాయి. వ్యక్తిగత దూషణలు, హోదాలు మర్చి, మీసం ఉన్నోళ్ళేమో మీసాలు దింపుతున్నారు, మీసాలు లేనేమో తొడగొడుతున్నారు. ఇవి జరుగుతున్నాయి కదా చర్చలు. ప్రజలేమో ఎంజాయ్ చేస్తున్నారు ఈ సవాళ్ళను, ప్రతి సవాళ్ళు. అయితే రాజకీయాల్లో ఉండాలంటే అయితే మీసాలన్నా ఉండాలి, లేకపోతే తొడాలన్నా ఉండాలన్నమాట. నేను ఏమంటున్నాంటన్నా వెంకటకృష్ణ, అసెంబ్లీ వేదికగా చర్చలు జరగాలి. ఏ సమస్య అయినా డెమోక్రసీలో అత్యున్నతమైనటువంటి చర్చా వేదిక అసెంబ్లీ. ఇట్స్ బ్యూటీ ఆఫ్ ద డెమోక్రసీ. అక్కడ జరగాలి కదా. ఎల్ఓపి కానీ, ఎల్ఓహెచ్ కానీ, లీడర్ ఆఫ్ అపోజిషన్ కానీ, లీడర్ ఆఫ్ హౌస్ కానీ, చర్చ అనేది అసెంబ్లీ. ఒక ముఖ్యమంత్రికి అపోజిషన్ లీడర్ అనేది ప్రతిపక్ష నాయకుడిగా ఎవరుంటే వాళ్ళు. ఇవాళ కేసీఆర్ గారు అసెంబ్లీకి హాజరు కావట్లేదు, వాట్ ఎవర్ ద రీజన్, హెల్త్ ఇష్యూస్, వాట్ ఎవర్ ద రీజన్. వారు ఇంకొకరు డిప్యూట్ చేయొచ్చు, హరీష్ రావు గారికో లేదా కేటీఆర్ గారు. కేటీఆర్ అధికారికంగా నియమించే అధికారం వారికి ఉంటది. లీడర్ ఆఫ్ అపోజిషన్ కి నేను ఈ డ్యూటీస్ ని డిశ్చార్జ్ చేయలేకపోతే ఎవరినైనా పెట్టుకోవచ్చు. బహిరంగంగా ఒక ప్రకటిస్తే సరిపోతుంది కదా. ఇక ముందు కూడా హరీష్ రావు గారు లీడర్ ఆఫ్ అపోజిషన్ గా మాట్లాడతారు, లేదా కేటీఆర్ గారు మాట్లాడతారు. అప్పుడు కేసీఆర్ మీద చర్చ ఉండదు. వాళ్ళ డ్యూటీస్ ని, వాళ్ళ బాధ్యతను డెలిగేట్ చేసినప్పుడు చర్చ అటు జరుగుతుంది. మీరన్న పాయింట్ వ్యాలిడ్ పాయింటే. నీ స్థాయికి కేసీఆర్ గారు అవసరం లేదు, మేము చాలన్నప్పుడు ప్రతిపక్ష నాయకుడి అధికారికంగా పాత్ర, ఆ రోల్, ఆ బాధ్యత ఆయనే తీసుకోవచ్చు, కేటీఆర్ గారు తీసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ. అది లేదు ఇంకా ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవచ్చు అనుకుంటూ బీసీ నాయకుడిని ఎవరన్నా చూసి ఆయన కూడా ఇవ్వచ్చు కదా. ఇస్తారా అన్న? అదే మాట చెప్తున్నాను. ఇప్పుడు బీసీల కోసం పోరాటం జరుగుతుంది కదా. ఇప్పుడు అధ్యక్షులుగా బీఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్ ఉంటారు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉంటారు. ఇంకొకరికి అవకాశం ఉంటుందా? ఉండదు కదా రీజనల్ పార్టీస్ లో. సరే, అది వాళ్ళ అర్థవంతమైన సరే ఏ నిర్ణయం తీసుకున్నా, నేనేమందంటే ప్రజలకు ఉపయోగపడే చర్చ జరగాలి. ప్రజా సమస్యల పైన అసెంబ్లీలో చర్చ జరగాలి. అది దానికి ఏదైనా రిజల్ట్స్ వస్తాయి, ఏదైనా యాక్టివిటీస్ ఉంటాయి, ప్రజలు కూడా అటెన్షన్ గా చూస్తారు. ఈ గల్లీ సవాళ్ళు ఏందన్నా, నువ్వు ఇడికి రా ఆడికి రా అంటే వస్తారు. ఏం రారు, వీళ్ళు రారు, వాళ్ళు రారు, ముఖ్యమంత్రి గారు పోరు, వాళ్ళు రారు. ఇదే టైం పాస్ చర్చలు. దీంతోడు మనం చర్చించుకుంటున్నాం. సరే, వాట్ ఎవర్ ఇట్ మేము నేనేంటంటే అర్థవంతమైన చర్చ జరిగినప్పుడు అప్పట్లో అటెన్షన్ ఉండేది. మనం చూసేది, రాజశేఖర రెడ్డి గారు మాట్లాడుతుంటే చంద్రబాబు నాయుడు ప్రతి సవాళ్ళు ఇచ్చేది. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే సెటైరికల్ గా అద్భుతమైనటువంటి సంభాషణ కూడా అక్కడ చూసినాం గతంలో. ఒకనొక సందర్భంలో 2009 ఎన్నికలు జరిపినప్పుడు ఈటల రాజేందర్ పట్టుకొని రాజశేఖర నీ తలకాయ ఎడబెట్టుకుంటా అన్న సందర్భాలు కూడా చూసినాం. అవును. చంద్రబాబు నాయుడు ఉద్దేశించి మీ అమ్మ, అట్లాంటి వర్డ్స్ కూడా వాడిన సందర్భాలు చూసినాం. సరే, ఏదైనా ఇవాళ శృతి మించినటువంటి రాజకీయాలు ఇవాళ చూస్తున్నాం. అంటే వ్యక్తిగత దూషణలు, ఎట్లా పడితే అట్లా మాట్లాడము, ఇదేది కూడా అటు ముఖ్యమంత్రి గారు మాట్లాడినా, అపోజిషన్ లీడర్ మాట్లాడినా, ఎవరు మాట్లాడినా
ఇది వ్యక్తిగత దూషణలు దిగడం ద్వారా ఆ స్థాయిని దిగజార్చే ప్రయత్నం జరుగుతుంది. ప్రజలు ఎవరు హర్షించరు. ఏది మాట్లాడినా అసెంబ్లీ వేదికగా ప్రజా సమస్యలపైన వాళ్ళు 6 గ్యారెంటీలు ఇచ్చారు, అవి చర్చించుకోవచ్చు. ఎందుకు చేయాలి అది వాళ్ళు మాట్లాడవచ్చు. మేము బీజేపీగా 8 మంది ఉన్నాము, ఎందుకు ఈ సమస్యలు పరిష్కరించలేదు, అదే ఒక చర్చని ప్రజలు కూడా అటెన్షన్ ఉంటుంది తప్ప ఇవన్నీ కూడా ఇట్లాంటి దూషణలు వ్యక్తిగత దూషణలు చేస్తే ప్రజలు ఎవరు వెట్టు పట్టించుకోరు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే వీరు తీసుకొస్తున్న అంశాలు ఎజెండా మంచి ఎజెండానే. ఏది రైతులకు సంబంధించిన సమస్యలు, అది వీళ్ళు కాంగ్రెస్ పార్టీ చెప్పినా, బీఆర్ఎస్ చెప్పినా, మీరు చెప్పినా ఇష్యూస్ ప్రజలకు సంబంధించినవి. అది రైతులకు సంబంధించిందా, రైతు భరోసానా, లేకపోతే రైతు రుణమాఫియా, లేకపోతే ఇంకోటి అవి, లేకపోతే ఇంకా మేనిఫెస్టోలో ఇంకా అమలు చేయాల్సిన ఇంకా ఏవైతే హామీలు ఉన్నాయో అవి కావచ్చు, లేదా బనకచెర్లకు సంబంధించిన అంశాలు ప్రజలకు సంబంధించినవే. కానీ ఇట్లాంటి ప్రెస్ క్లబ్ లో పెడదామా, లేకపోతే రోడ్డు మీద పెడదామా, లేకపోతే చౌరస్తాలో పెడదామా, వీటి వల్ల అవి చర్చకు రావు, వాటి వల్ల అయ్యేది లేదు, మిడికేది లేదు. అది అసెంబ్లీ దాకా రావాలి కదా, అసెంబ్లీకి రాకుండా ఎట్లా? అమరవీలో స్థూపం దగ్గర వీళ్ళు ఎవరు రారన్న, అదే అంటున్నా, రారు. అట్లా అని మీరు ఇనిషియేట్ తీసుకొని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో పెట్టినా మీరు ఎవరు రారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్లు ఉంటాయన్న, ఇట్లాంటి సవాళ్ళు ఉండవు. ఎగ్జాక్ట్లీ, ప్రెస్ మీట్లు ఉంటాయి కానీ చర్చ ఉండదు. ఇప్పుడు నిజానికి చర్చ నిజంగా సమస్యలు చాలా తీవ్రమైనవి. రుణమాఫీ 40% ఇక జరగలేదు, 60% జరిగింది. 2 రైతు బంధు, రైతు భరోసా అంటున్నారు. 2 విడతలు రాలేవు కదా, వేయలేదు కదా, ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఇవాళ సరే ఎన్నికల లోకల్ బాడీ ఎలక్షన్స్ వాటి మొన్న వేసిండ్రు. ఇంకా రెండు ఉన్నాయి కదా పెండింగ్ లో. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 బాకీ ఉంది, 2 ఒకటి వేశారు, ఇంకా 2 వేయలేదు. అవి ఎదురు చూస్తున్నారు ప్రజలు. ఇవన్నీ ఎక్కడ చర్చ జరగాలి? ఇద్దరు ఒకే వేదిక మీదకి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు హోదాలో ముఖ్యమంత్రి గారు ఉంటారు, ఆపోజిషన్ లీడర్ ఆపోజిషన్ ఉంటారు, అక్కడ స్పీకర్ గారు ఉంటారు వీళ్ళని కంట్రోల్ చేయడానికి. అది కదా వేదిక అంటే. ఇవాళ ఇంకోటి కూడా ఏంటంటే అసెంబ్లీ సమావేశాలు ఎప్పటి నుంచో చూస్తున్నాం కదా మనం. ఎవరో ఒకరు అసెంబ్లీలో ఒక పెద్ద సీనియర్ ఉంటేనో, పెద్ద దిక్కుగా ఒక వ్యక్తి, ఒక క్యారెక్టర్, ఒక పర్సనాలిటీ ఉంటే సభ అటెన్షన్ వేరుగా ఉంటుంది. ఇప్పుడు సపోజ్ అక్కడ ఉన్న వాళ్ళందరూ ఇంచుమించు సమకాలికలు, ఒక ఏజ్ గ్రూపే, కొద్దిగా అటు ఇటుగా కదా. అదే కేసీఆర్ గారు కనుక అక్కడ ఉంటే మిగతా వాళ్ళు కొంచెం అటెన్షన్ వేరుగా ఉంటుంది. కేసీఆర్ గారు లేచి మాట్లాడాలనుకుంటే అసలు పిన్ డ్రాప్ సైలెంట్ అయిపోతుంది హౌస్. అది అవకాశం, అదృష్టం ఎందుకో తెలంగాణ అసెంబ్లీకి దొరుకుతుంది ఈ మధ్యకాలంలో. మీరు అన్నది వాస్తవం అన్న. కేసీఆర్ గారు అసెంబ్లీకి రాగలితే డెఫినెట్ గా అటెన్షన్ ఉంటది. వారు సీనియర్ మోస్ట్ నాయకులు, ఉద్యమ నేపథ్యం కావచ్చు, ఏదైనా కావచ్చు, వారికి ఉన్న అపారమైన అనుభవము గౌరవించవచ్చు. లేదా పెద్ద ఆయనను పట్టుకొని ఏదైనా మాట అంటారైనా భయంతో కూడా రాకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళ కంట్రోల్ ఎవరు కంట్రోల్ ఎవరు లేరు. ఏదో ఒక మాట అంటే ఆయన నొచ్చుకుంటే నేనెందుకులే ఈ పంచాయతీ తోటి ఆయన దూరం ఉంటుండేమో, వీళ్ళంతా నా పిల్లలు, నా ముందు పిల్లలు, వీళ్ళతో ఏం చర్చించాలని దృక్కోణంతో కూడా కేసీఆర్ గారు రాకపోవచ్చు. బట్ ఏదేమైనా ఒక వారి రెస్పాన్సిబిలిటీ, ఈజ్ అన్ లీడర్ ఆఫ్ అపోజిషన్ గా ఉన్నప్పుడు ఒక అర్థవంతమైన చర్చకు వారు దారితీస్తే ప్రజలు అర్చిస్తారు. డెఫినెట్ గా సమస్య పరిష్కారం కూడా దొరికే అవకాశం ఉంటుంది. రైట్. ఒక్క నిమిషం విఠల్ గారు, కృష్ణ గారు, ఇక్కడ ఎజెండా మంచిదే. ఏ పాయింట్లు అయితే చర్చ కోసం అని మాట్లాడుతున్నారో అది రేవంత్ రెడ్డి గారు ఎత్తినా, లేకపోతే మీరు ఎత్తినా,